సర్వోన్నతుడవు, సర్వ సృష్టికి ఆధారభూతుడవు, సైన్యములకు అధిపతి అయిన దేవుడవు, ఆది అంతము లేనివాడవు, సృష్టి యావత్తును కలిగించి సృష్టిలో మాకు బ్రతుకునిచ్చి ఈ బ్రతుకులో మాకు మీరు నిర్ణయించిన కాలము ఉంది అని మరొక సంవత్సరం మాకు అనుగ్రహించినందుకు దాన్ని బట్టి మేము అర్థం చేసుకున్నామయ్యా. అందుని బట్టి మీకు స్తోత్రాలు. 2024 చివరి రోజు వరకు సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్ల నుంచి 1400 కోట్ల వరకు ఎంతోమంది మరణించారని అంచనా వేశారు. తండ్రి, వారి జాబితాలో మేము లేవు, కానీ సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి మరొక బైబిల్ తరగతిలో మీ మాటలు నేర్చుకోవటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ అది నుండి అంతవరకు ఈ కార్యక్రమం మీ నామానికి మహిమకరంగా అనేకమైన ఆత్మలకు క్షేమకరంగా జరిగించమని, దీనికి గాను మీ ఆత్మ సహాయాన్ని నాకు మెండుగా అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. దానికి ముందు జరిగిన సందర్భం మనకు తెలుసు. దావీదు గారిని అరణ్యము నుంచి తీసుకొచ్చే పనిలో యోధావారు వెళ్ళి తీసుకొచ్చిన సందర్భంలో ఇశ్రాయేల్ వారిలో కొంతమంది మాత్రమే వెళ్ళి తీసుకొచ్చారు. దానివలన యూదులకి ఇశ్రాయేలీలకి సమస్య వచ్చి కొంచెం గొడవ జరగటం జరిగింది. ఆ గొడవ అనంతరం జరిగిన పరిణామం మనం 20వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నాం. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు వారు నొచ్చుకున్నారో యోధావారి మీద, యోధావారు కూడా ఇశ్రాయేల్ వారిని మీకే ఎక్కువ పాలు ఉంది దావీదు గారి మీద అని వీళ్ళు కూడా కఠినంగా మాట్లాడటం, ఈ మాటల వలన పరస్పరం ఒకరికొకరు విరోధం కలగటం వలన ఇశ్రాయేల్లో నుంచి ఒక పనికి మాలిన వ్యక్తి చిచ్చుపెట్టాడు ఇశ్రాయేల్ గోత్రం అన్నిట్లో. అదే మనం చదువుతున్నాం. బెన్యామీనీయుడకు బిక్రీ కుమారుడైన షబ అను పనికి మాలిన వాడు కూడా అచ్చట ఉండను. ఏమిటి, దేవుడే రాయించాడు ఈ మాట. అతను పనికి మాలిన వాడు అని. ఎవరు కుమారుడు? బిక్రీ అంటే జ్యేష్ఠుడు లేదా యవ్వనుడు అని అర్థం. బిక్రీ అంటే అర్థం జ్యేష్ఠుడు లేక యవ్వనుడు అని అర్థం. షబ అంటే అర్థం ఒట్టు లేదా నిబంధన లేదా ప్రమాణం. షబ అంటే అర్థం ఒట్టు లేక నిబంధన లేదా ప్రమాణం. ఈ షబ అనే ఒక పనికి మాలిన వాడు ఒకడు అక్కడ ఉన్నాడు. ఎక్కడ? ఈ గొడవ జరిగిన దగ్గర. ఎందుకంటే ఇశ్రాయేలును పరిపాలించిన మొట్టమొదటి రాజు బెన్యామీనీయుడే కాబట్టి ఆ బెన్యామీనీయులో నుంచి వచ్చిన ఒక బిక్రీ కుమారుడైన షబ అనే వ్యక్తి ఆ గొడవ జరిగిన ప్రాంతంలో ఉన్నాడు. వాడు అన్నాడు, దావీదునందు మనకు భాగము లేదు, యెషయి కుమారుని యందు మనకు స్వాస్థ్యము ఎంతమాత్రమునూ లేదు. ఇశ్రాయేలు వారులారా, మీరందరూ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా ఏం చెప్పాడు? దావీదులో మనకి ఇక భాగం లేదు. ఎందుకంటే దావీదు యూదుల వాడు. ఇశ్రాయేలు వారులారా, నా మాటేనండి, మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, దావీదుతో మనకు సంబంధం లేదు, వాళ్ళు పరిపాలించుకుంటారని విడగొట్టాడు. దేవుడే రాయించాడు కాబట్టి అతను ఎలాంటి వాడని రాయించాడు? పనికి మాలిన వాడు అని రాయించాడు. లోకం ఎక్కువ మంది పనికి మాలిన మాటలే ఏంటి? పనికి మాలిన వాడి మాటలు చాలా బాగుంటాయి. పనికి మాలిన వారి మాటలు ఇంపుగా ఉంటాయి. వాడి మాటే వినాలి అనిపిస్తుంది. సత్యమైన మాటలు వినాలి అనిపించదు, అనుసరించాలి అనిపించదు. వెంటనే నిర్ణయం తీసుకునేవాళ్ళు అరుదు. సత్యం మనకు అర్థమైనప్పుడు, నిజం అర్థమైనప్పుడు వెంటనే ఆన్ ద స్పాట్ అమలు చేయాలి అని ముందు నిర్ణయించుకుంటేనే అడుగు ముందుకు పడుతుంది. కానీ చెడు విషయం ఉంది చూసారా, పనికిమాలిన విషయాలు ఉన్నాయి చూసారా, అలిగే విషయాలు ఉంటాయి చూసారా, గొడవ పడే విషయాలు ఉంటాయి చూసారా, అది ఇమ్మీడియట్గా తీసేసుకుంటాం. ఎంత ఫాస్ట్గా తీసుకుంటాం అంటే అలా నిర్ణయం తీసుకోవటం, హృదయంలో దాన్ని భద్రం చేసుకోవటం, వెంటనే దాన్ని అమలుపరచడం. మన జీవితాల్లో ఇది ఖచ్చితంగా మనం చాలాసార్లు అనుసరించే ఉంటాం. ప్రతి మనిషి జీవితంలో మంచి నిర్ణయం మాత్రం తొందరగా తీసుకోము, చెడు నిర్ణయం మాత్రం
వెంటనే తీసుకుంటాడు. ఆడు పలికిన మాట అందరిలో రోషం పుట్టించింది. ఇశ్రాయేలీలు 10 గోత్రాల్లో రోషం పుట్టించింది. ఆ రోషం దెబ్బకి వాళ్ళందరూ ఏం చేశారంట? 2వ వచనం, ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షెబను వెంబడించిరి. అయితే యోర్దాన్ నది నుండి యెరూషలేము వరకు యోదావారును రాజును హత్తుకొనిరి. యూదులు మాత్రమే దావీదు గారిని హత్తుకున్నారు. ఇశ్రాయేలు అందరూ అంటే దాదాపుగా 11 గోత్రాల వాళ్ళు మొత్తం దావీదు గారిని విడిచి పనికి మాలిన వాడిని వెంబడించారంట. ఏమంటే ఒక మాట మనం ముందు రోజుల్లో వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే 19వ అధ్యాయంలోని అంతకుముందే 19వ అధ్యాయము 9వ వచనం నుండి చదవండి. అంతటి ఇశ్రాయేలు వారి గోత్రములకు చేరికైన జనులందరూ ఇట్లా అనుకొనిరి, మన శత్రువుల చేతిలో నుండి ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనల్ని విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి మన దేశంలోంచి పారిపోయాడు. ఇప్పుడు మన మీద మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అబ్షాలోము యుద్ధంలో చచ్చిపోయాడు. కాబట్టి మనము రాజును మరలా తోడుకొని వచ్చుటను గూర్చి ఎందుకు మాట్లాడుకోలేదు మనం అన్నారు. అంటే అరణ్యానికి పారిపోయిన దావీదు గారిని మళ్ళీ వద్దామనే ఆలోచన వీళ్ళలో కలిగింది. ఎవరిలో? ఇశ్రాయేలీలు. ఆలోచన కలిగిందే తడవుగా చెప్పేశారు యూదులకి. యూదులు ముందెళ్ళి తీసుకొచ్చారు. మొట్టమొదటి ఆలోచన కలిగింది ఎవరికి? ఇశ్రాయేల్కి. ఆలోచన కలిగి తీసుకొచ్చి ఆయన ఏం చేశారు? రాజుగా ఆల్రెడీ చేసేసారు. ఒకసారి 5వ అధ్యాయం చూస్తే సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుంచి. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోన్లోనున్న దావీదు వద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీకు ఎముక వంటి వారమును రక్త సంబంధును, పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలును నడిపించేవాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలును బట్టి నా జనులను పరిపాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడని ఎవరు చెప్పింది మాట? ఇశ్రాయేలీలే. పూర్వం సౌలు గారు మా మీద రాజుగా ఉన్నప్పుడు ఆయన తరపున యుద్ధాలు చేసి ఫిలిస్తీన్ల చేతిలోంచి రక్షించింది ఎవరు? నువ్వే. పైగా దేవుడేమని చెప్పాడు నీ గురించి? ఏమని చెప్పాడు? నీవు ఇశ్రాయేలును బట్టి నా జనులను పరిపాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడని చెప్పారు. ఈ ఇశ్రాయేలీలు ఆ మాట చెప్పింది దావీదు గారితో. కాబట్టి మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోన్లోనున్న రాజునొద్దకు పోయి, రాజైన దావీదు హెబ్రోన్లోనుండగా యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేశాను కనుక ఇశ్రాయేలు వారి మీద రాజొకటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేశారు. ఆల్రెడీ అంతకుముందు యూదుల మీద 7.5 సంవత్సరాలు హెబ్రోన్లో ఉండి పరిపాలిస్తున్న దావీదు గారిని ఈ ఇశ్రాయేలీలందరూ వీళ్ళు ఏం చేశారు? మా మీద నువ్వు రాజుగా ఉండు, ఎందుకంటే సౌలు గారు రాజుగా ఉన్నప్పుడు యుద్ధాలు చేసి రక్షించింది నువ్వే, ఇప్పుడు నువ్వే రాజు అయితే ఇంకా మాకు ప్రాబ్లం ఉండదు. రెండోది, దేవుడు నిన్ను గురించి ఏమని సెలవిచ్చాడు? ఇశ్రాయేల్ మీద అధిపతి ఉంటావని దేవుడే నిన్ను గురించి సెలవిచ్చాడు. కాబట్టి మా కోరిక అదే, దేవుడు కూడా అదే చెప్పావు. నీ సామర్థ్యం మాకు తెలుసు కాబట్టి నువ్వు వచ్చి మమ్మల్ని రాజుగా ఇయ్యాలని ఆల్రెడీ యూదుల మీద రాజుగా ఉన్న దావీదు గారిని ఇశ్రాయేల్ అందరి మీదుగా పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు అడవికి పారిపోయిన దావీదు గారిని మళ్ళీ తీసుకొచ్చే ఆలోచన కూడా ఎవరు చేశారు? ఇశ్రాయేల్ చేశారు. అంటే చాలా మంచోళ్ళు ఈ విషయాల్లో. అంత మంచోళ్ళని ఒక దౌర్భాగ్యుడు ఒక్క డైలాగ్ చెప్పగానే ఏమైపోయింది చెప్పాలి? ఏమైపోయింది? అందరూ దావీదు గారిని విడిచి పారిపోయారు. అంటే ఒక చెడగొట్టేవాడు ఒక్కడుంటే చాలు, లక్షల మందిని చెడగొచ్చు. దానికి పెద్ద రీజన్ కూడా అవసరం లేదు తెలుసా? మంచిగా బతకటానికి ఎంత గుట్టుగా, ఎంత ఓర్పుగా, ఎంత సహనంగా కాపాడుకోవాలో చెడిపోవటానికి పెద్ద కారణం ఏం అవసరం లేదు. అక్కడ దావీదు గారిని తీసుకొచ్చే విషయంలో చిన్న గొడవ, అంతేనా? వాళ్ళు ముందెళ్ళారు, తీసుకొచ్చారు. ఎవరో ఒకళ్ళ ముందు తీసుకొచ్చారుగా, అమ్మయ్య మన రాజుగారు తిరిగి మన దగ్గరకు వచ్చాడని హ్యాపీగా ఉండాల్సిన అన్నదమ్ములు అందరూ కలిసి గొడవ పడ్డారు.
ఏ విషయంలో తీసుకొచ్చి, అది పెద్ద సమస్య. మనలో కూడా అంతే. అసలు నాకు చెప్పకుండా నువ్వు ఇది ఎందుకు చేసావు, నాకు తెలియకుండా నువ్వు ఇది ఎందుకు చేసావు, ఈ చిన్న చిన్న విషయాల్లో గొడవపడి అది పెరిగి పెరిగి ఇటుపక్క కొంతమంది బ్యాచ్, ఇటుపక్క కొంతమంది, వీళ్ళకి సపోర్ట్ చేసేవాడు కొంతమంది, వాళ్ళకు సపోర్ట్ చేసేవాడు కొంతమంది. ఇదే దేవుని విషయంలో ఉంటుందా, మంచి విషయాల్లో ఉంటుందా ఈ ఐకమత్యం? అంటే ఉండదు. ఈ దుర్మార్గపు విషయంలో ఇంత ఆసక్తి కలిగి మంచి విషయాల్లో దావీదు గారిని తెచ్చుకుందాం, రాజుని చేసుకుందాం అనే ఆలోచన వచ్చి ఆల్రెడీ చేసేసారు పట్టాభిషేకం. కొద్ది కాలం అరణ్యానికి పోతే, అరణ్యానికి పోయిన దావీదు గారిని తెప్పించాలి అనే ఆలోచన కలిగిన ఇశ్రాయేలీలు ఒక పనికి మాలిన వాడు చెప్పిన మాట విని ఎలా విడిచిపోయారు? అప్పటిదాకా దావీదు గారి మీద ఉన్న ప్రేమ ఏమైందంటే శుం మంత్రం అన్నట్టుగా మాయమైపోయింది. నిజమండి, చాలా మంచిగా ఉండి ఎంత క్యారెక్టర్ కాపాడుకున్నా ఒక్క క్షణంలో పేరిపోద్ది ఆ క్యారెక్టర్. ఎందుకంటే ఎవడో ఒక పనికి మాలినోడు ఏదో చిచ్చు పెడతాడు, ఆ చిచ్చును నమ్మి ఇది నిజమా కాదా, ఇలా చేస్తే మనకు మంచిదా లేదా, దిక్కులేదు వాళ్ళకి. ఇశ్రాయేలీలకి వాళ్ళకి దావీదు గారు లేకపోతే దిక్కులేదు. ఎందుకంటే సౌలు రాజు గారు చనిపోయాడు, ఇప్పుడు వాళ్ళకి రాజు లేడు. లేనప్పుడు అరణ్యం నుంచి తెచ్చుకుందాం, మనల్ని పరిపాలించేటట్టుగా చేద్దాం. ఆల్రెడీ దేవుడు కూడా దావీదు గారిని అధిపతిగా నిర్ణయించుకున్న ఇశ్రాయేలీలు ఒక పనికిమాలిన వాడు చెప్పిన మాటలు నమ్మి వెంటనే ఆన్ ద స్పాట్ ఏం చేశారంటే వాళ్ళు దావీదు గారిని విడిచి బిక్రీ కుమారుడైన శబను వెంబడించరు. అంటే ఇంత ఈజీయా? ఒక మంచోడిని వదిలి చెడ్డోడిని అనుసరించడం ఎంత ఈజీ అంటే ఈజీ. వాళ్ళు మళ్ళీ ఆ చెడ్డోడు వలన నష్టపోయి బాధపడినప్పుడు తప్ప వాళ్ళకి మిగతా విషయాలు ఏం అర్థం కావు. మంచి నుంచి విడిపోయినోడు చెడిపోయేదాకా వాళ్ళకి తెలియదు. ఆనాడు నోవాహు గారి కాలంలో ఎప్పటిదాకా తెలుసుకోలేదని కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చెప్పారు. మత్తయి సువార్త 24లో చదువుతాం కదా ఇప్పుడు, 24:38. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు, అంటే నోవాహు గారు ఓడ నిర్మాణం చేస్తున్న అన్ని దినాలు ప్రజలు ఏం చేశారంటే తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుకొనుచు ఉండిరి. జలప్రళయము వచ్చి వారిని కొట్టుకొని పోవు వరకు, అంటే చచ్చేదాకా ఎరగలేదా? ఎరగరంతే. నోరు ఒక పక్క పని చేసుకుంటూ నోరు ఖాళీ లేకుండా చెబుతూనే ఉన్నాడు నోవాహు గారు, అయినా వినలేదు. ఎప్పటిదాకా వినలేదు? ఈరోజు మనుషులు కూడా చెడ్డోడు చెడిపోయి పాతాళానికి వెళ్ళేదాకా అర్థం కాదు. తరం వెంబడి తరం గతించిపోతూ ఉంది, కాలం తిరుగుతూ ఉంది. 2024 బాయ్ బాయ్ చెప్పారు, టాటా చీరి అన్నారు. 2025 వెల్కమ్ చెప్తేనే వచ్చినట్టుగా దానికి వెల్కమ్ చెప్పారు. ఇన్ని చేసిన మనిషిలో ఏమాత్రం మార్పు లేదు. చెడ్డోడు చెడిపోమన్నట్టుగానే చెడిపోతున్నారు తప్ప బాగుపడే లక్షణాలు కనపడలేదు ఎక్కడ. ఒక క్రమ పద్ధతి లేదు ఎక్కడ. చెడిపోయినోడు పనికిమాలినోడు చెప్పిన మాట విని వెంటనే అంత నిర్ణయం ఎలా తీసుకోగలిగారంటే ఆశ్చర్యం వేస్తుంది. అది మన దాకా వస్తే తప్ప మనం ఎందుకు అలాంటి నిర్ణయాలు అప్పుడు తీసుకున్నాం అనేది అప్పుడు ఆలోచిస్తే మనకు అర్థమైంది. వాళ్ళు ఎందుకు అంత స్పీడ్గా నిర్ణయం తీసుకొని దావీదు గారిని విడిచిపెట్టారు అనేది మనకు ఎప్పుడు అర్థమైందంటే మనం కూడా చెడ్డ నిర్ణయం తీసుకొని అందరినీ వదిలి పక్కకి వెళ్ళిపోతాం చూడు. ఏదో అన్నాడని, ఏదో మనస్పర్ధ పెట్టుకొని, ఏదో చిన్న అవమానం జరిగిందని ఇలాంటివి పెట్టుకొని దూరం అయిపోయి అక్కడ నష్టం జరిగింది చూసారా, అప్పుడు అర్థమైందండి. ఇశ్రాయేలుకి అర్థం కాలేదు, అందుకే వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. 3వ వచనం, దావీదు యెరూషలేములోని తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా ఉంచిన తన ఉపపత్నులైన 10 మంది స్త్రీలను తీసుకొని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను కానీ వారి యొద్దకు పోకుండెను. వారు కావలి యందు ఉంచబడిన వారై బ్రతికినంత కాలము విధవరాండ్ల వలె ఉండేది. ఏమంటే ఈయన అడవికి వెళ్ళేటప్పుడు భార్యలను తీసుకొని వెళ్ళిపోయాడు. ఉపపత్నులు 10 మందిని ఆ నగరంలోనే ఉంచి యెరూషలేములోనే వెళ్ళిపోయాడు. ఈ అబ్షాలోముకి ఒక పనికిమాలినోడు ఐడియా అయ్యటం వలన వాడు చచ్చిపోయాడుగా ఉరిపెట్టుకొని అహితోపేలు. ఆ అహితోపేలు ఇచ్చిన ఐడియాని బట్టి మీ తండ్రి ఉపపత్నుల్ని నువ్వు మిట్ట మధ్యాహ్నమే అందరికీ తెలిసే విధంగా కూడితే ప్రజలందరికీ నువ్వు దావీదు గారికి శత్రువు అని మాకు మిత్రుడు అని అర్థమైంది కాబట్టి నువ్వు ఈ పాడు పని చేయని ఆడు సలహా ఇగానే అహితోపేలు పనికి మాలిన వాడి సలహా ఎంత ఫాస్ట్గా అమలు చేశాడో చూసారా.
ఇమ్మీడియట్గా ఆ రోజు వాళ్ళని కూడాడంట. దాంతో తిరిగి వచ్చిన దావీదు గారు వాళ్ళని సపరేట్గా పెట్టి వాళ్ళ కాపలా పెట్టి బతికినంతకాలం వాళ్ళని విధవరాల్లాగా అలా వదిలేశాడు, కానీ మళ్ళీ వాళ్ళ జోలికి పోలేదంట. తరువాత రాజు అమాస్యాను పిలువనంపి 3 దినముల్లోగా నీవు నా దగ్గరకు యోధావారినందరినీ సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించగా, అమాస్య ఎవరంటే దావీదు గారి మరొక సహోదరి అయిన అబీగయలు యొక్క కుమారుడు. అంటే ఈయన కూడా యోవాబు అభిషై లాగా మేనల్లుడే. ఆయన పిలిచాడు. ఆయన ఏం చేస్తాడు, ఆల్రెడీ అబ్షాలోముకి సైన్యాధిపతిగా ఉన్నాడు. ఎవరు? అమాస్య అనే వ్యక్తి తన కుమారుడైన అబ్షాలోము రాజుగా ఉన్నప్పుడు అతనికి సైన్యాధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు అతన్ని పిలిపించి ఏం చెప్పాడు, నువ్వు యోధావారందరినీ 3 దినాల్లోగా నా దగ్గరకు యోధావారినందరినీ సమకూర్చి ఇక్కడికి హాజరు కమ్మని ఆజ్ఞాపించగా, అమాస్య యోధావారిని సమకూర్చుటకై వెళ్ళిపోయాను. అతడు ఆలస్యము చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరిపోయినప్పుడు అమాస్యాన్ని పిలిచాడు. ఏమన్నాడు? యోధావారందరినీ నా దగ్గరికి సమావేశపరచు. ఎన్ని రోజులు అన్నాడు? 3 దినాలు. అంటే గడువు పెట్టాడు కాబట్టి గడువు అయిపోయిన దాకా చూశాడు దావీదు గారు. అమాస్య వెళ్ళాడు, లేట్ చేశాడు. మరి దావీదు గారు ఏమనుకున్నాడు? ఎందుకంటే ఆల్రెడీ అమాస్య అబ్షాలోము కింద సైన్యాధిపతిగా ఉన్నాడు కాబట్టి నా మాట వినలేదు, నా మాట విన్నట్టే విని వెళ్ళిపోయి యోధావారిని సమకూర్చలేదు కాబట్టి నన్ను మోసం చేశాడు అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ మొత్తానికి 3 రోజులు జరిగిన తర్వాత మళ్ళీ వేరే అతన్ని పిలిచాడు. ఎవరిని? అభిషైని. 6వ వచనం. దావీదు అభిషైని పిలువనంపి, బిక్రీ కుమారుడైన శబ అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయను. ఆ శబ వల్లనే కదా సెగబుట్టింది ఇశ్రాయేలీలో. అందరూ దావీదు గారిని విడిచి వెళ్ళిపోయారు. కాబట్టి అబ్షాలోము కంటే ప్రమాదకరమైన వాడు ఎవడయ్యానంటే ఇదిగో ఈ బిక్రీ కుమారుడైన శబ. వీడు చాలా ప్రమాదకారి, అబ్షాలోము కంటే ప్రమాదకారి కాబట్టి మనకు ఎక్కువ కీడు చేస్తాడు వాడు. కాబట్టి వాడు ప్రాకారము గల పట్టణములలో చొచ్చి మనకు దొరకకపోవునేమో గనుక నీవు నీ ఏలినవాని సేవకులను వెంటబెట్టుకొని పోయి వాని తరిమి పట్టుకొని అని ఆజ్ఞాపించను. ఏమంటే మామూలుగా అయితే అన్నిటికీ యోవాబు గారిని పంపుతాడు దావీదు గారు కదా. యోవాబు గారి తమ్ముడే అభిషై. యోవాబు గారిని ఎందుకు పంపలేదు? యోవాబు గారి మీద కోపం ఉంది దావీదు గారికి. ఏంటా కోపం అంటే అబ్షాలోముని చంపింది యోవాబు గారే. ఆ చెట్లు కొమ్మల్లో ఇరుక్కుపోయిన అబ్షాలోము గారిని బాణం గురిపెట్టి కొట్టి చంపింది ఎవరు? యోవాబు గారు. కాబట్టి యోవాబు గారిని పిలవలా. యోవాబు గారు తమ్ముడైన అభిషైని పిలిచి ఏమన్నాడు? అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేస్తాడు కాబట్టి ఈ బిక్రీ కుమారుడైన అభిషై అనే అతను పిలిచి ఈ మాట చెప్పాడు. వాడు ఏదో ఒక ప్రాకారం కలిగిన పట్టణాల్లో దాక్కుంటాడు కాబట్టి నువ్వు కొంతమంది సేవకులను వెంటబెట్టుకొని పోయి వాడిని తరింపట్టుకొనమని ఆజ్ఞాపించాను. కాబట్టి యోవాబును వారును కెరేతీయులు పెలేతీయులు బలాజ్యులందరూ అతనితో కూడా యెరూషలేము నుండి బయలుదేరి బిక్రీ కుమారుడు శబను తరమబోయిరి. అభిషైకి చెప్తే అభిషైతో పాటు యోవాబు గారు కూడా వెళ్ళారు. వాళ్ళతో పాటు ఎవరు వెళ్ళారు? కెరేతీయులు వీళ్ళు అన్యులండి. కెరేతీయులు పెరేతీయులు అనేవాళ్ళు అన్యులు. ఒకసారి 15-18 చూడండి. అదే 2వ సమూయేలు గ్రంథం 15-18. వీళ్ళకు పోస్టులు ఇచ్చాడు, వీళ్ళ మీద ఒకరిని అధికారిగా పెట్టాడు. అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వములా నడిచిరి. కెరేతీయులను పెలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీలను రాజులకు ముందుగా నడుచుచుండిరి. కెరేతీయులు అంటే నరికివేయువారు లేదా క్రేతు అనే ప్రాంతంలో నివాసించిన వారు అని అర్థం. వీళ్ళు అన్యులు దావీదు గారిని వెంబడించారు. అర్థమైందా? ఇప్పుడు యోవాబు గారు, అభిషై, కెరేతీయులు, పెరేతీయులు కొంతమంది కలిసి ఎవరిని తరవటానికి వెళ్ళారు? శబ అనే వ్యక్తిని పట్టుకోవటానికి వెళ్ళాడు. ఎందుకంటే పెద్ద కోటగోడలు ఉన్న పట్టణంలో ఎక్కడో దాక్కొని ఉంటాడు, వెతకండి అని పట్టుకురండి అని దావీదు గారు ఆజ్ఞాపిస్తే వీళ్ళు వెళ్ళారు. అలా వెళ్ళిన పరిస్థితిలో 8వ వచనం, వారు గిబియోన్లోనున్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాస్య వారిని కలియవచ్చాను. అమాస్యకే కదా ముందు చెప్పాడు, నువ్వు వెళ్ళి 3 రోజుల్లోగా యోధావారిని నా దగ్గరికి సమకూర్చు అని అమాస్యకి చెప్తే లేట్ చేశాడు. ఇప్పుడు వీళ్ళని పంపిస్తే దావీదు గారు వీళ్ళకి ఎదురయ్యాడు. అమాస్య ఎదురైనప్పుడు యోవాబు తాను తొడుగుకొన్న చొక్కాయకు
పైన బిగించి ఉన్న నడుకట్టుకు వరకత్తి కట్టుకొని ఉండగా ఆ వర వదిలై కత్తి నేలపడను. నడికట్టు ఉంటుంది, నడికట్టుకి వరున్న కత్తిని కట్టుకున్నాడు. వర అంటే కత్తి పెట్టే ఒక సంచి, అది కట్టుకుంటే నడికట్టు లూజ్ అయ్యి ఆ వరలో నుంచి కత్తి జారి కింద పడిపోయింది. అప్పుడు యోవాబు అమాశాతో, నా సహోదరుడా, నీవు క్షేమముగా ఉన్నావా? అక్కచెల్లెలు పిల్లలేగా, దావీదు గారి యొక్క సహోదరుల కుమారులు, అబీగయలు కుమారుడు, సిరియా కుమారుడు, ఇద్దరు అన్నదమ్ములు. అందుకే నా సహోదరుడని అమాషా వచ్చి యోవాబు గారిని పిలుస్తున్నాడు. నా సహోదరుడా, నీవు క్షేమంగా ఉన్నావా అనుచు అమాశాను ముద్దు పెట్టుకున్నట్టుగా కుడి చేత అతని గడ్డం పట్టుకొని అమాశా యోవాబు చేతిలో నున్న కత్తిని చూడకను తన్ను కాపాడుకొనకనో ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చెను. కింద పడి కత్తి తీసి, ఆడేమో ముద్దు పెట్టుకోవడానికి వస్తున్నాడు అమాశా, ఈయనేమో జారి కింద పడి కత్తి తీసి ఈయన చంపుతాడని ఎక్స్పెక్ట్ చేయాలి అమాశా. ఎందుకంటే తోటి అక్కో చెల్లెలు అవుతుంది, ఇద్దరు అక్కల చెల్లెలే కదా. మరి అక్క చెల్లెలు పిల్లలు ఏమవుతారు? అన్నదమ్ములు. కాబట్టి సహోదరుడని ముద్దు పెట్టుకోవటానికి వస్తే మెల్లిగా కత్తి తీసి కసక్కన పొడిచేసాడు. ఎవరు? యోవాబు. ఎవరు పొడిచాడు? అమాశాని, సహోదరుడిని నిర్దాక్షిణ్యం. ఎందుకు పొడిచాడు చెప్పాలి, ఎందుకు పొడిచాడు? చదువుదాం. ఎన్నో వచనం? గుచ్చిన తోడనే అతని పేగులు నేలను జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాను. ఏది పేగులు బయటకు వచ్చి కింద పడే అంత ఫాస్ట్గా గుచ్చాడా అంటే ఒకసారి గుచ్చలా కసకస పొడిచి బయటికి లాగి ఉంటాడు కత్తి. ఒకసారి అలా గుడితే పేగులు బయటకు వస్తాయా చెప్పాలి. గుచ్చి పైకో కింద కంటే పొట్ట ఎక్కువ చీరిది కాబట్టి చీరిన దాంట్లో నుంచి పేగులు అలా పొడిచేస్తే ఒక రంధ్రం పడిద్ది అంతే, లేకపోతే అక్కడ కొవ్వడ్డం పడి కత్తి ఇరుక్కుపోద్ది. కానీ పొడిచాడు అని అంటే పొడిచి పైకో కిందకంతే సంచి ఏమైద్ది, గాయం పెద్దదైద్ది, అప్పుడు పేగులు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆడ పొడవగానే ఏమైందంటే ఒక్క దెబ్బతోనే అతడు చనిపోయాడు. పేగులన్నీ జారి నేల మీద పడ్డాయి అంటే ఎంత పెద్ద దాన్ని ఏమంటారు, గాయమా, ఎంత పెద్దగా కడుపుని చీరాడో చూడండి. కాబట్టి పేగులన్నీ బయటకు వచ్చి నేల మీద పడగానే స్పాట్లో చచ్చిపోయాడంట. యోవాబు అతని సహోదరుడు అబీషైను బిక్రీ కుమారుడు శబను తరుముట సాగిపోగా పొడిచాడు. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ తరవటానికి. వెళ్ళిపోగా యోవాబు బంటుల్లో ఒకడు అతని దగ్గర నిలిచి యోవాబును ఇష్టులైన దావీదు పక్షమున ఉన్నవారందరూ యోవాబును వెంబడించమని ప్రకటన చేయగా, యోవాబు దగ్గర ఉన్న పనివాళ్ళు ఒక అతను వచ్చి యోవాబుకి దావీదు గారికి ఇష్టమైన వాళ్ళు ఆయన వెంబడించండి అని చెప్పగానే కొంతమంది వెంబడిస్తున్నారు. కానీ అమాశా రక్తముతో పొర్లుచు మార్గమున పడి ఉండగా ఆ చోటికి వచ్చిన జనులందరూ నిలిచి ఉండుట ఆ మనుషుడు చూసి, శవం రోడ్డు మీద ఉంది, చూసి శవం ఏంటి, ఎవరు చచ్చిపోయారు, ఎందుకు చచ్చిపోయారు, ఇవన్నీ ఎంక్వైరీలు ఎక్కువగా. మనం వెళ్తుంది ఎక్కడికి, యుద్ధానికి, అని పట్టుకొని రావడానికి. బిక్రీ కుమారుడైన శవను పట్టుకోవడానికి వెళ్తున్నాం. కానీ మధ్యలో శవం కనపడగానే చెప్పండి ఆగి, ఎవరిది శవం, ఎందుకు చచ్చిపోయాడు, ఎవరు పొడిచాడు, ఎలా పొడిచాడు. మనం కూడా అంతే, ప్రార్థనకి వెళ్తున్నాం, మధ్యలో ఏదో జరిగింది, ఆగి ఏం చేస్తాం, ఎంక్వైరీ చేస్తామా డైరెక్ట్గా? అది మనకెందుకు, మనకు ప్రార్థనకు టైం అయిందని వస్తామా చెప్పాలి. మధ్యలో ఎంక్వైరీ చేయిందే మన మనశ్శాంతి ఉండదు ముందు, అది ఎంక్వైరీ చేయాలా. అప్పుడు మన కడుపు ఆహా విషయం తెలిసింది, ఈ గొడవ వల్ల ఇది జరిగిందా. మన వెళ్ళేటప్పుడు సెమీ క్రిస్మస్ అవి వెళ్ళిపోయేటప్పుడు కొలహలూరు బ్రిడ్జి మీద యాక్సిడెంట్ అయింది. మన వాళ్ళందరూ అక్కడే ఆగారు, మేమైతే వెళ్ళిపోయాం. నేను అక్కడ ఆగారు. వీళ్ళు చెబుతారు ఏంటో సమాచారం, వంది మాగదులు సమాచారం అంతా సేకరించారు, వీడియోలు కూడా తీసి చక్కగా పెట్టేశారు. అంటే మనకున్న ఈ అలవాటు ఏంటంటే వెళ్ళే పని పక్కన పెడతాం. అందుకే శిష్యులు పంపిస్తూ యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అక్కడేనా ఉంది, మత్తయి సువార్త 10వ అధ్యాయం, మీరు కుడికి కానీ ఎడమకి కానీ తిరగొద్దు, ఇశ్రాయేలులో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. 5వ వచనం నుండి కదా,
యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించేదేమనగా, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకూడి, సమరయ ఏ పట్టణంలోనైనా ప్రవేశించకూడదు, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించుడి. అంటే మధ్యలో అటు ఇటు వెళ్ళొద్దు. వాళ్ళు పిలిచారు, అన్యులు పిలిచారని అటు వెళ్ళొద్దు. మీరు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి? ఇశ్రాయేల్ ప్రజల్లో వెనక్కి తిరిగి చూడొద్దు. వెళ్ళాల్సిన ప్రాంతం గురి వద్దకే పరిగెత్తాలి. ఇప్పుడు యుద్ధానికి వెళుతున్నారు, ఆ శవను పట్టుకోవటానికి. మధ్యలో శవం కనపడింది, అందరూ అక్కడ ఆగిపోయారు, వెళ్ళటం మానేసి. అప్పుడు యోవాబు గారి దగ్గర ఉన్న ఒక వ్యక్తి ఏం చేశాడు? అక్కడ 13వ వచనం, 12వ వచనం, అమాశా రక్తంలో పొర్లుచు మార్గమున పడి ఉండగా ఆ చోటికి వచ్చిన జనులందరూ నిలిచి ఉండుట ఆ మనుషుడు చూసి అమాశాను మార్గము నుండి చేనిలోనికి లాగి మార్గస్థులందరూ నిలిచి తేరి చూడకుండా శవం మీద బట్ట కప్పాను. ఇప్పుడు శవాన్ని బట్ట కప్పేశాడు, చేలకు లాగేశాడు, రోడ్డు మీద లేదు. ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి అందరూ వెళ్ళిపోతారు. శవం మీద బట్ట కప్పాను. శవం మార్గం నుండి తీయబడిన తరువాత జనులందరూ బిక్రీ కుమారుడు శవను తరుముటకై యోవాబు వెంబడి వెళ్ళిరి. అక్కడ శవం ఉంది, శవం దగ్గర మనం కూడా ఎక్కడ ఆగుతాం? శవాల దగ్గర. అంటే ఎక్కడ ఆగుతాం? లోకంలో పనికి రానివి నిర్జీవమైన కార్యక్రమాల దగ్గర అవుతాం. అందుకే ఎవ్వరూ టైం మెయింటైన్ చేయలేరు. సమయాన్ని, దేవునికి ఇచ్చిన సమయాన్ని దేవుని భయంతో పాటించేవాడు ఎవడయ్యానంటే, శవాల మీద మర్మరాలు ఏరుకునేవాడు ఎవడో పాటించడు. అంటే లోకంలో నిర్జీవమైనవి మనతో పాటు పరలోకం రాని పనుల వల్ల నువ్వు దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు. అంతేనా? అవి వస్తాయా? లోకంలో నువ్వు చేసే పనుల వల్ల నీకేమన్నా ప్రయోజనం ఉంటుందా? దేవుని పనుల వల్ల ప్రయోజనం ఉంటుందా? మాట్లాడరే. దేవుని పనుల వల్ల ప్రయోజనం. లోకంలో మనం అసలు ఏమి చేసినా చేయకపోయినా, తిండి కొరకు ప్రయాస పడినా పడకపోయినా దేవుడు పోషిస్తాడనే విశ్వాసం ఎంతమందికి ఉంది? ఎవరు చేతులు ఎత్తరా? ఎవరికి లేదా? దేవుడు పోషిస్తాడనే విశ్వాసం లేదా? ఎవరికి ఉందా? అట్లయితే పని మానేద్దామా? అది కష్టం కదా. అంత విశ్వాసం మనకి లేదు. ఒకవేళ పోషిస్తాడో లేదో అనే డౌట్ ఉంది అంతే. అందుకే నిర్జీవమైన పనులు బట్టి మనం ఆగిపోతున్నాం. నిర్జీవమైన పనులు బట్టి అన్నిటికీ అటెండ్ కాలేకపోతున్నాం. నిర్జీవమైన శవాలు లాంటి పనులు బట్టి మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం. దేవుడు అంటే పూర్తిగా భయం ఉన్నట్టుగా కనిపించట్లా. అక్కడ శవం ఉంది, శవం దగ్గర ఆగారు. శవాన్ని ఎప్పుడైతే పక్కకు లాగి దుప్పటి కప్పాడు, వెంటనే మళ్ళీ కర్తవ్యం గుర్తొచ్చింది. అంటే మన మధ్య ఏముండకూడదు చెప్పాలి? ఏముండకూడదు? నిర్జీవమైన క్రియలు ఉండకూడదు. ఏదో ఉన్నాం కాబట్టి, జీవనాన్ని కొనసాగించాలి కాబట్టి, బలపడే వరకు అందులో ఉండాలి కాబట్టి కొంచెం అటు ఇటుగా పనులు చేసుకోవటమే. అన్నిటికంటే ముఖ్యమైన పని దేవుని పని. దేవుని పనికి అడ్డొస్తే ఏ పనైనా పక్కన పెట్టు. పనే కాదండి, భార్యను వదిలేయమన్నాడు, తల్లిని వదిలేయమన్నాడు, తండ్రిని వదిలేయమన్నాడు, పిల్లల్ని వదిలేయమన్నాడు, అన్నదమ్ములు వదిలేయమన్నాడు. వదిలేస్తున్నామంటే వాళ్ళ కోసమే మనం ఆగిపోతున్నాం. అంటే శవాల్లాగా పీక్కు తినే వాళ్ళ కోసం మనం ఆగుతున్నాం తప్ప నిత్య జీవాన్ని ఇచ్చే దేవుని కోసం మాత్రం ముందుకు రావట్లేదు. అక్కడ శవం ఉంది, దారిలో శవం దగ్గర ఆగిపోయారు యుద్ధ సైనికులందరూ. శవాన్ని ఎప్పుడైతే పక్కకు లాగాడో చక్కగా మళ్ళీ మార్గం సరళమైపోయింది. 14 అతడు ఇశ్రాయేలు గోత్రపు వారందరి యొద్దకును, అబేలు వారి యొద్దకును, బేత్మయక వారి యొద్దకును, బెరీయులందరి యొద్దకును రాగా వారు కూడుకొని అతన్ని వెంబడించిరి. ఎవరతను? యోవాబు వచ్చాడు, వాళ్ళందరూ ఆయన్ని వెంబడించారు. అంటే ఇన్ని రకాల వాళ్ళు, ఇన్ని రకాల జాతుల వారు ఆయన్ని వెంబడించారు. ఈ ప్రకారం వారు వచ్చి అబేలు బెత్మయక యందు బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారం ఎదుట బురుజు కట్టగా, అంటే పలాని ప్రాంతంలో ఈ పేరేంది శబ ఎక్కడున్నాడు? బెత్మయక వారి యొద్దకు ఇతను రాగా ఆ ప్రకారం అబేలు బెత్మయక యందు బిక్రీని ముట్టడి వేసి, అంటే బిక్రీ ఎక్కడున్నాడు? అబేలు బెత్మయక అనే ప్రాంతంలో ఉన్నాడు. దాని చుట్టూ పెద్ద ప్రహరీ కూడా ఉంది. అందులో ఉన్నాడని ఆ ప్రహరీ చుట్టూ వీళ్ళు రౌండప్ చేశారు. ఎవరు? యోవాబు, ఆయన చుట్టూ ఉన్న సైన్యం ముట్టడి వేసి ప్రాకారం ఎదురు బురుజు కట్టగా
యోబు వారందరూ ప్రాకారమును పడవేయుటకు దాన్ని కొట్టిరి. చుట్టూ కాపలా కాశారు. ఇక ప్రాకారం పడగొట్టి, ఎందుకంటే గేట్లన్నీ బంధించబడి ఉంటాయి, ప్రాకారం పడగొట్టి అందులో ప్రవేశిద్దాం, అన్ని పట్టుకొద్దాం శవాన్ని అని నిర్ణయించుకొని ప్రాకారాన్ని పడగొట్టదామని ట్రై చేయగానే 16వ వచనం, అప్పుడు యుక్తి గల ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి, అంటే పట్టణంలో ఎంతమంది ఉంటారు? కొన్ని వేల మందో లక్షల మందో ఉండొచ్చు. పట్టణం మొత్తంలో ఉన్న ప్రజల్లో ఎవరు రాలేదు, కానీ ఒక్క స్త్రీ వచ్చిందంట. ఆ స్త్రీ గురించి దేవుడు రాయించిన వాటండి యుక్తి గల ఒక స్త్రీ. అంటే యుక్తి అంటే అర్థమైందా? యుక్తి అంటే తెలివితేటలు, ఇంకా తెలివితేటలు, ఇంకా నొప్పి తగలకుండా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా పని అయిపోయేటట్టు చేసేవాడు. నీకు అర్థమైందా? కర్ర ఎరగదు, పాము చావదు, అది పనికిరాదు. కర్ర అన్న ఎరగాలి, పాము అన్నా సావాలి. కర్ర ఎరగకుండా పాము చావకుండా ప్రయోజనం ఏముంది? కర్ర ఎరగకుండా పాము చావకుండా అంటే మంత్రం ఎత్తి పోయిద్దా పాము? అవతల వ్యక్తికి ఇబ్బంది కలగకుండా, మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ఇరుపక్షాల వారు సమాధానంతో ఉండే విధంగా మాట్లాడగలిగిన వారు, క్రియ చేయగలిగిన వారే యుక్తి గలవారు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? ఎలా ఉండమన్నాడు క్రైస్తవుల్ని? పాముల వలె వివేకం కలిగి ఉండండి, పాములముల వలె నిష్కపటలు. అంటే వివేకం కలిగి ఉండటమే యుక్తి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. ఇప్పుడు ఏమొచ్చింది? ఎవరు? ఆ పట్టణంలో ఉన్న ఒక యుక్తి కలిగిన స్త్రీ వచ్చి ఎక్కి, ప్రాకారం ఎక్కి, కోట కూడా ఎక్కింది, పై నుంచి ఎక్కింది. వీళ్ళేమో కింద ఉన్నారు, వరుసనే బారులు తీరున్నారు యోవాబు గారు వాళ్ళ సైన్యం. అక్కడ నుంచి ఎక్కి ఓహో అని కేకేసింది. హలో అంటాం పోనెత్తగాని కదా, వందనాలు కూడా చెప్పరు చాలామంది. అంటే అర్థం ఏంటంటే పలకరింపు. హలో అంటే అర్థం ఏంటి? పలకరింపు. ఓహో అంది. అంటే అంత అక్కడ హైట్ నుంచి కింద వాళ్ళకి వినపడాలంటే పెద్ద శబ్దం చేయాలి. మామూలుగా పిలిస్తే అది వెళ్ళదు. దానికి ఉపయోగించే పదం ఏంటి? హలో అనాలి, లేదా ఓహో అనాలి. అలా అనగానే అందరు పైకి చూస్తారు. అప్పుడు ఆమె అంటుంది, నేను అతనితో మాట్లాడినట్టు యోవాబుని ఇక్కడికి రమ్మని చెప్పుడని కేక వేయగా పెద్దగా అరిచింది అక్కడ నుంచి. ఇదిగో యోవాబుతో నేను మాట్లాడాలి, ఎక్కడున్నా ఆయన ఇక్కడికి రమ్మనండి. పలాని వారు స్టేజీ మీదకి అర్జెంటుగా రావాలంటాం, అనౌన్స్మెంట్ స్టేజీ మీద నుంచి. ఆ జనంలో ఎక్కడ కూర్చున్నా వాళ్ళు ఎక్కడికి రావాలి? స్టేజీ దగ్గర రావాలి. ఏమో కూడా యోవాబు గారిని పిలిచింది, ఎందుకంటే నాయకుడు యోవాబు గారు అని ఆమెకి అర్థమైపోయింది. యోవాబు గారితో నేను మాట్లాడాలి, ఇక్కడికి రమ్మనండి కేక వేయగా ఆమె, మీరు ఎవరు? ఎందుకు బలగొడుతున్నారు? ఈ మా కోటను బలగొట్టడానికి నీకేం అధికారం ఉండే? పట్టణస్తులారా రండి, వీళ్ళ మీద యుద్ధం చేద్దామని పైనుంచి బాణాలు వేశారనుకో, పరిస్థితి ఏమైంది? పైనుంచి ఏదేసినా కింద వాళ్ళు చచ్చిపోతారు. కానీ ఏమో కర్ర ఎరగలేదు, పావు జావలేదు అన్నట్టు కాకుండా ఎలా చేసిందంటే యుక్తిగా మాట్లాడుతుంది. ఆ యోవాబు గారిని రమ్మని, ముందు వాళ్ళకి లీడర్ ఆయనే కదా, సైన్యాధిపతి. కాబట్టి యోవాబు గారితో నేను మాట్లాడాలి, ఇక్కడికి రమ్మని చెప్పింది. నువ్వు చెబితే నేను రావటం ఏంది అనుకోలే. యోవాబు గారు ఏమన్నాడు? యోవాబు ఆమె దగ్గరకు వచ్చాను, కేకేసి చెప్పగానే యోవాబు వెంటనే ఎవరో ఏం పిలుస్తుంది, అసలు ఏం చెప్పిందో చూద్దామని వచ్చాడు. ఆయన వివేకం కలిగిన వాడే కాబట్టి వచ్చేసాడు. అంతటా ఆమె యోవాబు నీవేనా అని అతన్ని అడుగుగా, మళ్ళీ డూప్లికేట్ ఎవడన్నా వచ్చాడు అని డౌట్ క్లారిఫై చేసుకుంటుంది. నువ్వేనా యోవాబు అంటే అవును నేనే అన్నాడు. నేనే నేను. అందుకు ఆమె, నీ దాసురాలకు నేను నీతో మాట్లాడుతున్నా, మళ్ళీ పర్మిషన్ అడుగుతుంది. చూసారా తెలివంటది. ఏంటి నువ్వు అనలేదు, నేను నీతో మాట్లాడవచ్చా ప్లీజ్ అనగానే ఎవరన్నా ఏమంటారు? మనం ఏమంటాం? అసలు నీ సంగతి ఏంది అంటాం. కాసేపు మన ఇద్దరం మాట్లాడుకుందాం, కాసేపు పక్కకి వెళ్దాం, మీరందరూ కాసేపు పక్కకి వెళ్ళండి, మేమిద్దరం కొద్దిగా మాట్లాడుకో, ఇట్లా మాట్లాడడం. మొన్న ఏంది నువ్వు అంటాం. అంటే గొడవ పెంచుకునే విధానంగా ఉంటుంది ఆ మాట. ఏమేమంటుంది? యోవాబు గారిని మాట్లాడాలి, యోవాబు గారిని పిలవండి అంది. నేనే అన్నాడు. నువ్వేనా యోవాబు అంటే నేనే అన్నాడు. నీతో ఒక మాట చెప్పాలి అంది. పర్మిషన్ ఎందుకు? మళ్ళీ వచ్చాడు కదా, నేను మాట్లాడాలని పిలిచింది, వచ్చేసాడు. చెప్పు అంటే సరిపోయింది. నేను మాట్లాడవచ్చా అని పర్మిషన్ అడుగుతుంటే అంటే రిక్వెస్ట్, అక్కడ అధికారం చలాయించట్లా. ఏమడుగుతుంది? నేను నీతో మాట్లాడినట్టు మాట్లాడుదునా
నో అన్నాడంటే అప్పుడు ఏ రూట్లో వచ్చేదో. అటు పర్మిషన్ అడగగానే ఓకే అన్నాడు. చూసారా, మాట్లాడునా 17 ఆయన మాట్లాడవచ్చును నేను. అంతటా ఆమె, పూర్వకాలమున జనులు అబేలునందు సంగతి విచారింపవలనని చెప్పుట కద్దు. ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్ళింది. కొంచెం జాగ్రత్తగా వినండి నా మాటలు. ఈ ప్రాంతం ఉంది చూసారా, ఈ పట్టణం ఉంది చూసారా, ఈ పట్టణం పూర్వ చరిత్ర ఏంటో తెలుసా? ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇదిగో ఈ అబేలు అనే ప్రాంతంలోనే విచారించటం అలవాటు. అంటే అబేలు అనే ఆ పట్టణంలో పంచాయతీలు జరిగినాయి. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎక్కడికి రావాలి? మనం కోర్టుకి వెళ్ళాలి. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ సమస్య వస్తే ఎక్కడికి రావాలంట? పూర్వకాలమున అబేలు దగ్గరకు రావాలి. ఆ ప్రాంతానికి వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలి. అందుకే అదే చెప్తుందామె, పూర్వకాలమున జనులు అబేలునందు సంగతి విచారింపవలనని చెప్పుట కద్దు. అలాగున చేసి కార్యం ముగించుచూ వచ్చిరి. అప్పటి నుంచి చాలామంది వచ్చారు, పంచాయతీ చేసుకున్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కరించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే నేను ఇశ్రాయేలు నందు నిమ్మళస్తులలోను యథార్థవంతులలోను చేరికైన దానను. నా గురించి నేను చెప్పుకుంటున్నాను, నేను ఎవరో నీకు తెలియదు కదా. ఇశ్రాయేలీలో వంశాల్లో నిమ్మళస్తులలోను అంటే గొడవలు పోయే ఫ్యామిలీది కాదు మా బ్యాక్గ్రౌండ్. ఇశ్రాయేలీలోనే నిమ్మళస్తులు అంటే ప్రశాంతంగా ఉంటారు, గొడవ పడరు, ఆవేశాలకు పోరు, అంటే నెమ్మదిగా ఉండే వాళ్ళ వంశంలో నేను ఉన్నదానను. యథార్థవంతులలోనూ చేరికైన దానను. అంటే యథార్థవంతులు అంటే ఎవరు? దేవునికి ఇష్టలైన వారు. దేవుడు నరులను యథార్థవంతులు అంటే పరిశుద్ధులుగా పుట్టించాడు. మేము కూడా ఎలాంటి వాళ్ళం? యథార్థవంతులం కాబట్టి నిమ్మళస్తులు. ఆ మెంబర్స్లో నేను కూడా ఒకదాన్ని అనగానే ఆ క్యారెక్టర్ ఏంటో యోబు గారికి అర్థమైపోయింది. ముందు మనం ఏం పరిచయం చేసుకుంటాం? నేనంటే ఏంటో తెలుసా? మా తాత ముత్తాతలు ఏంటో తెలుసా? నేను ఒక్కసారి కానీ ఈ బాప్తీసం తీసుకున్న సంగతి మర్చిపోయాను అనుకో, నీ సంగతి ఇట్లా ఉండదు, మామూలుగా ఉండదు అంటాం. అంటే ఫ్లాష్ బ్యాక్లో మనం ఏం గుర్తు చేసుకుంటాం? చెడిపోయిన రోజుల్లో ఎట్లున్నావో అవి గుర్తు చేసుకొని నా సంగతి నీకు తెలుసా అని వార్నింగ్ ఇచ్చేస్తాం. అంటే రివర్స్లో బెదిరిస్తాం. ఇప్పుడు మారిపోయాం, గొర్రెపిల్లలాగా అయిపోయాం, ఇది చెప్పం. మా పూర్వీకులు ఎలాంటి వాళ్ళు? నిమ్మళస్తులు, యథార్థవంతులు. అలాంటి వంశాల్లో అలాంటి వాళ్ళల్లో నేను కూడా చేరికైన దాన్ని ఒక దానను. కాబట్టి ఇశ్రాయేలు పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలనని నీవు ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలన చేయదు అని చెప్పగా, ఈ పట్టణం ఏంటో తెలుసా? అబేలు అనే ఈ పట్టణం ఏంటంట? ఇశ్రాయేల్ పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణం. ఇశ్రాయేల్కి చాలా పట్టణాలు ఉన్నాయి కనాన్ దేశంలో. ఆ కనాన్ దేశంలో ఉన్న పట్టణాలన్నింటిలో ఒక ముఖ్యమైన పట్టణం ఈ అబేలు అనే పట్టణం. దీనిని నువ్వేం చేస్తున్నావు? పాడు చేయాలని ఎందుకు ఉద్దేశం కలిగి ఉన్నావు? ఈ పట్టణం ఏంటంటే దేవునికి స్వాస్థ్యం అంటుంది. యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలన చేయదు అని చెప్పగా, పట్టణం స్వాస్థ్యం కాదు, పట్టణంలో ఉన్న వారందరూ దేవుని బిడ్డలు. ఏమెవరు? యథార్థవంతురాలు, నిమ్మరస్తురాలు. అంటే ఆ అబేలు అనే ప్రాంతంలో ఉన్న వారందరూ ఎలాంటి వాళ్ళు అంట? దేవుని స్వాస్థ్యం. దేవుని స్వాస్థ్యం అంటే దేవుని ఆస్తి. మారిన వాళ్ళందరూ, మంచి వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అంత మంచి పట్టణాన్ని, దేవుని ఆస్తిని నువ్వు ఎందుకు పాడు చేస్తావు అంటున్నాము. అంటే వివేకం కలిగిన స్త్రీ అని అంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. అవతల వాళ్ళు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకునే విధంగా మాట్లాడగలిగిన ఆమె. మనకి యోబు గారు ఒక ఆమెను తీసుకొస్తాడు. ఆమె కూడా ఎక్కడి నుంచి తెస్తాడు? తెకోవ పట్టణం నుంచి వివేకం కలిగిన స్త్రీని తీసుకొస్తాడు. ఆ 14:2 చూడండి ఒకసారి. అదే 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము. అంటే వివేకం కలిగిన వాళ్ళు సమాధానంగా ఉంటారు, చక్కగా అవతల వ్యక్తిని నొప్పించకుండా, ఆవేశపడకుండా చక్కగా పనేటట్టుగా మాట్లాడతారు. మనకు అలాంటి మాటలు నేర్చుకుంటే మనం కూడా సమాధాన సువార్తను చక్కగా ప్రకటించాలి. అవతల వాళ్ళు వచ్చారు, మనం సువార్త ప్రకటించడానికి వెళ్ళాము. అవతల వాళ్ళు వచ్చి మీకు పర్మిషన్ ఉందా అన్నది. నీకెవడరా పర్మిషన్ చూపించాల్సిన అవసరం నాకు లేదు అనగానే అవతల వాడు రెచ్చిపోతాడా, తగ్గుతాడా? చెప్పండి.
నీకు పర్మిషన్ చూపించాల్సిన అవసరం లేదు, నువ్వెవడో అడగటానికని గట్టిగా అడిగావనుకో ఏమైంది అంటే వివేకం లేని మాటలు. సమాధానంతో మాట్లాడితే వివేకం అక్కడ ఉపయోగపడింది. అవతల వ్యక్తిని సమాధానపరచాలి. వాడు కోపంతో వచ్చాడు, కోపాన్ని చల్లార్చాలి. రూల్స్ మాట్లాడామనుకో ఏమైంది, గొడవ పెరిగిద్దా తగ్గిద్దా? ఆడికి రూల్స్ అవసరం లేదు, అక్కడ ఆడికి కావాల్సింది నిన్ను ఆటంకపరచటం. దాన్ని వాడు సక్సెస్ చేసుకుంటాడు, దాంతో గొడవ అయిపోద్ది, పోలీస్ స్టేషన్కు మొత్తానికి ఎటో వెళ్ళిపోతాం, సువార్త పని ఆగిపోద్ది. ఏ ప్రాంతం అది? అబేలు అనే ప్రాంతంలో. ఆ ప్రాంతంలో ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న ప్రహరీ గోడని బద్దలు కొట్టడానికి ట్రై చేస్తుంటే యోవాబు గారు అప్పుడు వచ్చి ఆమె సమాధానపు మాటలు మాట్లాడుతుంది వివేకంగా. దేవునికి స్వాస్థ్యమైన ఈ స్వాస్థ్యాన్ని, యెహోవా స్వాస్థ్యము నీవెందుకు నిర్మూలన చేయదు అని చెప్పగా యోవాబు నిర్మూలనము చేయను. నువ్వెవరో మాట్లాడటానికి అనలేదు. ఎందుకు అనలేదు? అక్కడ ఏం గుర్తు చేసింది? ఇది మంచోళ్ళు ఉండే ప్లేసు, పంచాయతీలను తీర్చే ప్లేసులో నువ్వు పంచాయతీ చేయటానికి రాకుండా గోడల బద్దలు కొడతావేంది అంటే సమాధానంగా కార్యక్రమాన్ని జరిగించుకోకుండా నువ్వు అల్లరల్ల చేస్తావేంటి? యుద్ధానికి వచ్చినట్టుగా కోటగోడల బద్దలు కొడతావేంటి? ఈ పట్టణమే అనేకులకు పంచాయతీ చేసి సమాధానాన్ని ఇచ్చిన పట్టణం. అలాంటి ఈ పట్టణంలో నువ్వు కోటగోడ బద్దలు కొట్టి, ఇది కోటగోడ అనుకుంటున్నావు నువ్వు, ఇది దేవుని స్వాస్థ్యం, దేవుని ఆస్తిని నువ్వు పాడు చేస్తున్నావు అని అనగానే నిజమే కదా, మంచోళ్ళు ఎంతమంది మంచోళ్ళు ఉన్న దాంట్లో నేను ఈ కోటగోడ బద్దలు కొట్టి లోపల ప్రవేశించి మంచోడు చెడ్డోడు ఏ భేదం లేకుండా అందరితో యుద్ధం చేసి చంపేసుకుంటా పోతే ప్రయోజనం ఏముంది? వీళ్ళంతా దేవుని పిల్లలు అనే ఆలోచన యోవాబు గారికి కలిగి ఏమంటున్నాడు? నేను నిర్మూలము చేయను, లయపరచను, అలాగున చేయను. అసలు సంగతి అది కాదు, మ్యాటర్ అది కాదమ్మా. మ్యాటర్ తెలుసా నీకు అని మ్యాటర్ చెప్తున్నాడు. సంగతి అది కానే కాదు. బిక్రీ కుమారుడుకు షబాను ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహము చేసి ఉన్నాడు. మీరు వానిని మాత్రం అప్పగించండి, అప్పగించిన తోడని నేను ఈ పట్టణమును విడిచిపోవుదునని చెప్పగా ఆమె యోవాబుతో చిత్తము, వాని తల ప్రాకారంపై నుండి పడవేయబడినని చెప్పి పోయింది. ఏం చెప్పాడు? మాకు ఈ కోట కూడా బలగొట్టాల్సిన అవసరం లేదు, యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ మందిని చంపాల్సిన అవసరం లేదు. మంచి మాట చెప్పావు, వెరీ గుడ్. నాకు ఆ ఒక్కడిని బట్టి ఎన్నిసార్లు ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని వాంటెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆ సభ గురించి విషయం చెప్పగానే, ఓ సింతేనా, ఆ తలకాయ నీకు చేతిలో పెడతా, కోటగాడి నుంచి ఇసిరేస్తా, క్యాచ్ పట్టుకో అంది అని వెళ్ళిపోయింది. ఇంకంతే, ఒకటే డైలాగు. ఇంతేనా? దీనికోసం ఆ కోటగోడ బద్దలు కొట్టి ఎంతమంది సైన్యాన్ని వేసుకొచ్చావు, జస్ట్ వెయిట్, ఆ తలకాయ తీసుకొచ్చి ఈ చేతిలో పడేస్తా కోటగోడ మీద నుంచి అని అంది వెళ్ళిపోయిందండి. ఈ యోవాబు గారు ఏదైతే చెప్పారో అది వెంటనే ఆ పట్టణంలో చాటించేసింది. 22వ వచనం, తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియచేయగా యోవాబు గారు ఏం చేశారు, యోవాబు గారితో ఏమేమి మాట్లాడింది, ఈ విషయాలన్నీ ఆ ప్రాంతంలో ఆ పట్టణంలో ఉన్న వారందరికీ చెప్పేసింది. మన పట్టణంలో ఒకడున్నాడు, ఆడు వెళ్ళిపోతే మన పట్టణానికి ప్రమాదం లేదు. ఎందుకంటే వచ్చిన ఆయన దావీదు గారి దగ్గర మంచి బలాఢ్యులు చాలామంది ఉన్నారు. దావీదు గారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు అంటే అందరికీ దడే. ఎందుకు? వీళ్ళు చాలా బలాఢ్యులు కాబట్టి యుద్ధానికి వెళితే ఎంతమందినైనా ఓచకోత కోసి విజయంతో తిరిగి వచ్చేవాళ్ళు కాబట్టి వీళ్ళు పలానోళ్ళు వచ్చారనగానే ఎలా ఉంటుంది? అందరికీ వణుకు పుట్టింది. కాబట్టి సమస్య లేకుండా, మనందరికీ ఇబ్బంది లేకుండా ఆడొక్కడిని అప్పగించామనుకోండి, సమస్య పరిష్కారం అయింది. కాబట్టి ఏం చేద్దాం అనగానే జనాలందరికీ చెప్పేసింది. వారు బిక్రీ కుమారుడు శబ యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవిసిరి వెంటనే ప్రకటన చేసింది. వెంటనే ఎవరి దగ్గర ఉన్నాడో వాళ్ళు వెళ్ళిపోయారు. తలకాయ తీసుకొచ్చి ఏమకి ఇస్తే ఏమో తీసుకెళ్ళి యోవాబుకి ఇసిరేసింది, క్యాచ్ పట్టేశారు. సింపుల్గా అయిపోవాలా? అంటే ఎంతో యుద్ధం జరిగి ఎన్నో ప్రాణాలు నష్టపోవాల్సిన పరిస్థితిని ఒక్క తలకాయతో సమాప్తం చేసేసింది. అది యుక్తిగల స్త్రీ అంటే. అర్థమవుతుందా? అంటే ప్రతి ఒక్కరు ఎలా ప్రవర్తించాలి? సమాధాన సువార్తను యుక్తిగా ప్రకటించాలి. గొడవలకు కానీ, సమస్యలు తలెత్తటానికి కానీ, నిందలు అవతల మీద వేయటం కానీ, ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ చక్కగా తెలివితో దేవుడిచ్చిన జ్ఞానంతో ఎలా చేయాలి?
సమాధాన సువార్తను సమాధానంతో చేయాలి. అవతల చెడు చేయటానికి వచ్చినోడు కూడా మారే విధంగా ప్రవర్తించాలి. అలా పలకాలి మాట. ఏమాత్రం రోషం వచ్చినా, ఏమాత్రం పౌరుషం వచ్చినా, ఏమాత్రం కోపం వచ్చినా మొత్తం ఏమైపోద్ది? మొత్తం తలకిందులైపోద్ది. ఎంతోమంది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. మేము దేవుని కోసం జైలుకి వెళ్ళామంటున్నారు. జైలుకి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు అంటే వాళ్ళతో గొడవ పట్టడం వల్ల వెళ్ళావు. గొడవ పట్టమన్నాడా, సమాధానపరచమన్నాడా? ప్రభువారు సమాధానపరచమన్నాడు. కానీ ఇవన్నీ తెలియకుండా దేవుడు రోషం కలిగిన వాడు అంటాడు. అక్కడ మా దేవుడు కొదమ సింహం అంటాడు. యోధా గోత్రపు సింహం. ఇక్కడ సింహం అప్పుడు, ఇక్కడ గొర్రె పిల్లగా వచ్చాడు. నువ్వు కూడా గొర్రెగా మారాలి. ఒకప్పుడు సింహమే, నేను పులినిరా, పులిబిడ్డనరా అనొచ్చు. ఇప్పుడు గొర్రె బిడ్డనరా అనాలి. గొర్రె సహోదరుడిని, సహోదరిని అనాలి. అంతే తప్ప పులి, సింహం వీటితో క్రైస్తవుడు పోల్చుకోవటానికి అవకాశం లేదు. యుక్తిగల స్త్రీ ఒక తలకాయ తీసుకొచ్చింది, సమస్య మొత్తం పరిష్కరించింది. ఎన్నో తలకాయలు తెగిపోవాల్సింది ఆ పట్టణంలో, కానీ యుక్తిగా తన కార్యక్రమం చేసి పట్టణస్తులందరినీ కాపాడింది. 22 చదివాం కదా. కాగా బాకా ఊదించిన తరువాత జనులందరూ ఆ పట్టణమును విడిచి ఎవరు గుడారమునకు వారు పోయిరి. యోబు యెరూషలేమునకు రాజునొద్దకు తిరిగి వచ్చాను. సమస్య పరిష్కారం అవుతుంది. అటోళ్ళు ఎటు వెళ్ళిపోయారు, ఇటోళ్ళు ఇటు వచ్చేసారు. 23వ వచనం. యోబు ఇశ్రాయేలు దండు వారందరికీ అధిపతి అయి ఉండెను. అయితే కెరేతీయులకును పెలేతీయులకును యెహోయాదా కుమారుడు బెనయ అధిపతి అయి ఉండెను. ఇందాక మనం యోబు అమాశాన్ని ఎందుకు చంపాడు అది మాట్లాడుకోలేదు కదా. ఇక్కడ 4వ వచనం, 20వ అధ్యాయం 4వ వచనం, అదేనా? ఇరవై 10. అప్పుడు యోబు అమాశాతో, నా సహోదరులారా నీ క్షేమముగా ఉన్నావా అనుచు అమాశాను ముద్దు పెట్టుకొనగా అట్లుగా కుడి చేత అతని గడ్డం పట్టుకొని అమాశా యోబు చేతిలో ఉన్న కత్తిని చూడకను తాను కాపాడుకొనకని ఉండగా యోబు అతని కడుపులో దాన్ని గుచ్చాను, వెంటనే చనిపోయాడు. ఎందుకు చంపాడు అంటే 19వ అధ్యాయం ఒకసారి చూడండి. 19:13 దావీదు గారు తిరిగి వచ్చిన తర్వాత ఏమన్నాడు చూడండి. మరియు అమాశా యొద్దకు దూతలను పంపి, నీవు నాకు ఎముక అంటిన బంధువుడవు, మాంసమునంటిన బంధువుడవు కావా? ఎవరితో? అమాశాతో. నువ్వు నా సహోదరి కొడుకువే కదా, నా ఎముకనంటిన బంధుడు, నా మాంసమునంటిన బంధుడువు కదా. కాబట్టి యోబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను కాయపరిచిన పరచని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగులు చేయును గాకని చెప్పుడనెను. అంటే కొంతమందిని పిలిచి దావీదు గారు అమాశా దగ్గరికి వెళ్ళండి, ఒక విషయం చెప్పండి, యోబు ప్లేస్లో నిన్ను సైన్యాధిపతిగా చేస్తాను, చెయ్యకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయాలి అని ఒక ప్రతిజ్ఞ చేసినట్టుగా కొంతమంది మనుషులకి ఈ విషయం చెప్పగానే ఆ మనుషులు యోబు గారికి కూడా చెబుతారు కదా. అంటే నా పోస్టు దావీదు గారు తీసేసి ఎవరికి ఇస్తా అన్నాడు? అమాశాకి ఇస్తా అన్నాడు. అమాశా సంగతి ఏందో తమాషాగా తేలుద్దాం అన్నాడు. ముద్దు పెట్టుకోవటానికి వస్తే కసక్కన ముడి చేశాడు. అంటే పర్సనల్ పోస్ట్ కోసం ఏం చేశాడు? సహోదరుని కొడుకు, నా సహోదరిని, అంతే కదా, సహోదరి అత్తనా, పిన్నో పెద్దమ్మో, అంతే కదా, పిన్ని పెద్దమ్మ అయింది. మరి పిన్ని కొడుకునో పెద్దమ్మ కొడుకునో కసక్కని చంపేశాడు కేవలం ఈయన సైన్యాధిపతి పోస్ట్ కోసం కదా. ఈయనేమో నిన్నే సైన్యాధిపతిగా చేస్తాడు. యోబు గారి మీద ఆల్రెడీ దావీదు గారికి కోపం ఉండటానికి అబ్షాలోముని చంపాడు. అంతకుముందు కూడా ఒక శాపం ఈయన మీద ఉంది, ఎవరిని? అబ్నేరుని చంపిన విషయంలో. కాబట్టి ఈ కారణంగా అమాశాని యోబు గారు చంపటం వెనుక రీజన్ అది. 23వ వచనం. యోబు ఇశ్రాయేలు దండు వారందరికీ అధిపతి అయి ఉండెను. అయితే కెరేతీయులు పెలేతీయులకును యెహోయాదా కుమారుడు బెనయ అధిపతి అయి ఉండెను. అదోరాము వెట్టి పనులు చేయువారి మీద అధికారి అయి ఉండెను. అహీలూదు కుమారుడు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను. శవా లేఖికుడు, సోదోకును అబ్యాతారును యాజకులు, యాయీరీయులు ఈయురుడగు ఈర దావీదునకు
సభాముఖుడు. ఆయన సభలో ఎవరెవరు ఏ ఏ పోస్టులో ఆయన రాజ్యంలో అవన్నీ ఇక్కడ రాయబడ్డాయి. 21వ అధ్యాయం. సమయం అయిపోయింది కదా, ఒక అధ్యాయమే అయ్యింది. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. గ్రంథ పరిచయం, గ్రంథ వివరణ, లేఖనాల పరిశోధన పేరుతో మరి ఎన్నో గ్రంథాలు మేము ఆలోచిస్తూ ఉన్నాము నాయన. మామూలుగా చదువుకుంటూ వెళితే మాకేం అర్థం కాదు, కానీ ఒక్కొక్క వచనాన్ని వివరించుకుంటూ వలుచుకుంటూ దానిలో ఉన్న విషయాల్ని నేర్చుకుంటూ అందులో ఆత్మీయమైన భావం ఏదైతే ఉందో దాన్ని కూడా గ్రహిస్తూ దాన్ని కొత్త నిబంధనతో మేము ముడిపెట్టి ఆలోచిస్తూ నేర్చుకుంటున్నప్పుడు ఎన్నో అద్భుతమైన విషయాలు మాకు తెలియవస్తున్నాయి నాయన. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథంలోని 20వ అధ్యాయంలోని విషయాలన్నీ ఈరోజు మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇందులో నేర్చుకున్న విషయాలు మా దైనందిన జీవితంలో మేము అనుసరిస్తూ ఎవరితో ఎలా మాట్లాడాలి అన్న విషయాలు, కానీ ఒక పనికిమాలిన వాడు చెప్పిన మాటలు నమ్మి మంచి రాజును కోల్పోయిన ఇశ్రాయేలీలాగా మేము ఉండకుండా, మంచి రాజుగా ఉన్న ప్రభువుని మేము విడిచిపెట్టకుండా ఈ రోజుల్లో ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు నమ్మి మా జీవితాన్ని పాడు చేసుకొని ప్రభువుకు దూరం అవ్వకుండా జాగ్రత్త పడటానికి మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలనైనా. అవి మీ మాటలని, మీరు మా కొరకు రాయించిన మాటలన్న విషయాన్ని మేము గ్రహించి వాటి ప్రకారంగా నడుచుకుంటూ మా జీవితాన్ని మేమే పరలోకం చేర్చుకునే దిశగా నడిపించుకోవటానికి మీ ఆత్మ సహాయాన్ని మాకు మెండుగా దయచేయమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. తిరిగి ఎవరి గృహాలకు వారిని సురక్షితంగా చేర్చండి. నూతన సంవత్సరంలో 2వ తేదీని మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరింతగా బలపడి మరింతగా మీ క్రియలు మునుపటి కంటే రెట్టించిన ఉత్సాహముతో క్రమంగా చేసే ఆలోచనలు మీ పిల్లల్లో పుట్టించమని కోరుకుంటూ వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా. మరి ప్రతి ఒక్క బిడ్డ యొక్క అవసరం, అది ఆరోగ్య సమస్య కానీ అనారోగ్య సమస్య కానీ తండ్రి, మరి పిల్లలు లేకపోవటం కానీ మానసిక బలహీనత రుగ్మత కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థిక సమస్య కానీ ఎలాంటి ఉన్నా మీ చిత్తమైతే వారి సమస్యలను తీర్చి వారు మరింతగా మిమ్మల్ని హత్తుకోవటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు ఈ సంఘము ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి రక్షణ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.